ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 20వ వచనం వరకు సావధానంగా వినండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన ఘడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. వారు భోజనము చేస్తూ ఉండగా ఆయనను అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడు. గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించాడని, తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చానని, దేవుని వద్దకు వెళ్లవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకున్నాడు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగడానికి తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడవటానికి మొదలుపెట్టాడు. ఇలా చేస్తూ ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ఆయనతో అన్నాడు, ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా? అందుకు యేసు అన్నాడు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుంటావు. పేతురన్నాడు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదు. అందుకు యేసు అన్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, నా పాదాలు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగు. యేసు అతణ్ణి చూచి అన్నాడు, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడయ్యాడు. మీరు పవిత్రులే గాని మీలో అందరూ పవిత్రులు కారు. యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు. ఇది ఆశ్చర్యమనిపిస్తోందా? యేసు పరలోక మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఒక దాసుని స్థాయికి దిగివచ్చాడు. శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఇది విడ్డూరమా, విచిత్రమా? 12వ అధ్యాయంలో మరియా యేసు పాదాలు కడిగింది. ఇక్కడ యేసే తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఈ పాపలోకంలో గుండా నడిచి వెళ్లుతూ ఉండగా ఆయనకు పాపమేమీ అంటలేదు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, నిష్కళంకుడు, ఎట్టి మచ్చ లేనివాడు, పాపరహితుడు. పాదములు ప్రవర్తనకు, నడతకు, నడవడికి సంకేతాలు. మరియ యేసు పాదాలు అచ్చ జటామాంసి అత్తరుతో అభిషేకించినప్పుడు యేసు ప్రవర్తనలోని పరిమళ సువాసన అంతటా ప్రసరించింది. శిష్యుల పాదాలు కడగాలి. యేసు వారి పాదాలు నీటితో కడిగాడు, రక్తంతో కాదు. యేసు రక్తనిధిని గురించి మనవారు పాటలు పాడతారు. యేసు రక్తంలో కడగబడమనేది ఎలాంటి చర్య? సోదరీ సోదరులారా, కొంచెం ధ్యానించండి. దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రీకరిస్తుంది. గతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఎప్పటి పాపాలైనా యేసు రక్తమే శుద్ధి చేస్తుంది. ఇది ఒకేసారి జరిగేది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. మొట్టమొదటిసారి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కార్చిన రక్తముతో మనము శుద్ధి అయ్యాము.
ప్రతి పాపము నుండి యేసు రక్తము మనల్ని కడిగి శుద్ధి చేసింది. అందుచేత మనము దేవుని సన్నిధికి చేరగలిగాము. అయితే మనము యాత్రికులము, నడుస్తూ ఉండగా పాదాలు మలినమవుతాయి. మనకు పదే పదే పాదశుద్ధి, పాద ప్రక్షాళన అవసరం. అందుకే యేసు ప్రభువు శిష్యుల పాదాలు నీటితో కడిగాడు, రక్తంతో కాదు. ఆయన శిష్యుల పాదాలు కడగడానికి 3 కారణాలున్నాయి. యేసు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయే ఘడియ వచ్చింది. ఆయన వెళ్లిపోయి ఆ తరువాత కూడా తన పరిచర్య కొనసాగిస్తూనే ఉంటాడు. యేసు తన వారితో తాను సంయుక్తపరుచుకుంటున్నాడు. ఈ రోజున కూడా ఆయన తన శిష్యుల పాదాలు కడుగుతూనే ఉన్నాడు. యేసు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే ఘడియ వచ్చింది. లోకం అంటే లోకంలోనిదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటితో నిండిన లోకమిది. ఈ లోకపు నడత, ఈ లోకపు నాగరికత దేవునికి కేవలం వ్యతిరేకం, ప్రతికూలం. ఇది మానవలోకం, పాపముతో నిండిన లోకం, దేవుని తీర్పునకు గురి అయిన లోకమిది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతూ శిష్యుల పాదాలు కడిగాడు. ఇక రెండో కారణం, ఆయన తన వారిని ఎంతో ప్రేమించాడు. ఆయన వారిని పూర్తిగా అంతము వరకు ప్రేమించాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్లిపోతున్నాడు. ఇక్కడ ఆయన తన వారిని రక్షించేందుకు చనిపోయాడు. రక్షించబడిన స్థితిలో వారిని కాపాడడానికి ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. మన రక్షకుడు ఆశ్చర్యకరుడు. అంతము వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ నుండి మనలను ఎవరూ ఏది ఎడబాపటం అసాధ్యం, అసంభవం. ఆయన మనల్ని ప్రేమించకుండా ఎవరూ ఆపలేరు, ఏదీ ఆపజాలదు. ఇక మూడో కారణం, ఆయన శిష్యులతో భోంచేస్తున్న గదిలోకి మరొకడు వచ్చాడు. వీడిని ఎవరూ ఆహ్వానించలేదు, వాడే సైతాను. మేడగదిలో 13 ఉన్నారు గదూ, సైతానుతో కలిపి మొత్తం 14 మంది అవుతారు. సైతాను ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించే ఆలోచన పుట్టించాడు. క్రైస్తవ సేవలోకి సైతాను ప్రవేశించాడు అంటే వాడి దుష్ప్రభావం సేవకుల మీద పడుతుంది. అందుకే యేసు వారి పాదాలు కడుగుతున్నాడు. యేసుతో మనకు సహవాసం కావాలంటే యేసు మన పాదాలు కడగాలి, తప్పదు. ఈ సన్నివేశం పస్కా పండుగ సందర్భం. వారు భోంచేస్తున్నారు. భోజనం మధ్యలో యేసు ఏం చేశాడు? ఇది ప్రభురాత్రి భోజనం అనుకోకండి. యోహాను సువార్తలో ప్రభురాత్రి భోజనం ప్రస్తావించబడలేదు. అంత ప్రాముఖ్యమైన ప్రభురాత్రి భోజనాన్ని గురించి యోహాను తన సువార్తలో ఎందుకు రాయలేదు అంటారా? యోహాను కాలం నాటికే కొందరు క్రైస్తవులు ప్రభురాత్రి భోజనాన్ని ఒక మతాచారంగా మార్చారు. యేసు వ్యక్తినిగాక మతాచారాలను ఆరాధించే క్రైస్తవులు పోగయ్యారు. ఒక మతాచారంగా ప్రభువు బల్లను సమీపించేవారు దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్య జ్ఞానం లేనివారు బల్ల ఆరాధన అంటూ దేవుని మహిమను కించపరుస్తారు. జాగ్రత్త. క్రీస్తు హృదయంలో రొట్టె ద్రాక్షరసం కడుపులో అంటే కడుపులోనిది తాత్కాలికం, హృదయంలోని క్రీస్తు శాశ్వతుడు, నిత్యుడు. అందుకే యోహాను తన సువార్తలో యేసు బల్ల భోజనం, ప్రభురాత్రి భోజనం సంగతి అసలు చెప్పనే లేదు. తండ్రి తన కుమారుని చేతికి సమస్తము అప్పగించాడు. యేసు క్రీస్తుకు సమస్తాధికారమూ ఉన్నది. ఆయన దేవుని వద్ద నుండి వచ్చాడు. తిరిగి తన తండ్రి అయిన దేవుని వద్దకే వెడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఆయన భోజన పంక్తిలో నుండి లేచాడు. పైవస్త్రం తీసి అవతల పెట్టివేశాడు. నడుము కట్టుకున్నాడు. ఇది బానిస చెయ్యాల్సిన పని. శిష్యుల పాదాలు కడుగుతున్నాడు యేసు. నిర్గమకాండం 21వ అధ్యాయంలో బానిసలను గురించిన కట్టడలు రాయబడి ఉన్నాయి. బానిస 6 సంవత్సరాలు యజమానికి సేవ చేస్తాడు. 7వ సంవత్సరం అతనికి విడుదల.
ఈ 6 సంవత్సరాల కాలంలో ఆ బానిస పెండ్లి చేసుకొని పిల్లలను కని ఉంటే యజమాని ఆ బానిస కుటుంబాన్ని విడుదల చెయ్యడు. కావాలంటే ఆ బానిసే ఉండిపోవచ్చు. తన కుటుంబాన్ని ప్రేమించినవాడైతే, తన యజమానిని ప్రేమించినవాడైతే అతడు వెళ్ళక అక్కడే ఉండిపోతాడు. యజమాని ఆ బానిసను ఇంటి తలుపు దగ్గరికి తీసుకువెడతాడు. కదురుతో బానిస చెవి తమ్మను తలుపుకేసి గుచ్చుతాడు. అతడు జీవితకాలమంతా యజమానికి స్వచ్ఛంద సేవకుడు అనడానికి అది గుర్తు. అతనికి వెళ్లడానికి స్వేచ్ఛ ఉంది గాని ప్రేమను బట్టి స్వచ్ఛందంగా యజమాని దగ్గరే ఉండిపోతాడు. మన ప్రభువైన యేసు ఈ లోకానికి దిగివచ్చాడు. మన మానవతను తాను ధరించాడు. ఆయన దాసుని స్వరూపము ధరించాడు. ఎందుకాయన ఇలా చేశాడు? దానికి ఒకే కారణం. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన స్వచ్ఛందంగా శిలువ మీద తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఆయన తన మహాప్రేమచేత మనకు బానిస అయ్యాడు. ఆయనకు, నాకు, నీకు ఉన్న సంబంధం ఎంత గంభీరమో, ఎంత అర్థవంతమో, ప్రేమభరితమో గుర్తించండి శ్రోతలు. మనవాళ్లు కొందరంటారు, పాద ప్రక్షాళన కూడా ఒక సంస్కారం, దీన్ని మనం ఆచరించాలి. దీనిలోని ఆధ్యాత్మిక భావాన్ని, పాఠాన్ని నేర్చుకునేవారు పాద ప్రక్షాళన ఆచరించటంలో తప్పేమీ లేదు. ఇది మన వినయశీలానికి సంబంధించిన పాఠం అని కొందరంటారు. అవును, అది నిజమే. అంతేకాదు, దానికి మించిన అర్థం, తాత్పర్యం ఇందులో ఉంది. ప్రభువు పేతురుతో ఏమన్నాడు? నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుంటావు. ప్రభువు వారి పాదాలు కడగకపోతే ప్రభువుతో వారికి సహవాసముండదు. పస్కా అనేది యేసు మరణానికి ప్రవచన సంకేతం. అందులో నుండి ఆయన లేచాడు, అంటే ఆయన పునరుత్థానుడై తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్లుతున్నాడని భావం. సేవకు సంకేతమైన తువాలు ఆయన నడుముకు కట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ప్రభువుతో సహవాసం కావాలంటే, ఆయనతో జతపనివాడు కావాలంటే పాదాలు కడిగించుకోవలసిందే. ఈ రోజున క్రీస్తు మనల్ని ఎలా కడుగుతున్నాడు? కీర్తనలు 119 వచనం 9. యువతీ యువకులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడము చేతనే గదా. యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5:25-26 క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. దేవుని వాక్యమే మనలను పరిశుద్ధపరచగలదు. క్రైస్తవ విశ్వాసి పాపం చేస్తే అతనికి శుద్ధి ఎలా కలుగుతుంది అంటారా? 1 యోహాను 1:9 దానికి జవాబు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మీ పాదాల విషయమై జాగ్రత్త. పాదాలు నీతి మార్గంలో నడవకపోతే అది పాపం. క్రైస్తవ పాదాలు తొట్టిల్లకూడదు. పాద ప్రక్షాళన కావాలి. నాతో నీకు సహవాసం లేదు అనగానే పేతురు తన పాదాలు మాత్రమే కాదు, చేతులు, తల కూడా కడుగు అని అడుగుతున్నాడు. ప్రభు అన్న మాట ఎంతో అమూల్యమైనది. స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదు. స్నానము చేసినవాడు పవిత్రుడు. స్నానాల గదులు ప్రత్యేకంగా బహిరంగ స్థలాలలో ఉంటాయి.
అందులో స్నానం చేసి చెప్పులు తొడుక్కొని ఇంటికి వచ్చేలోపుగా పాదాలకు మురికి అంటుకుంటుంది. తిరిగి ఇంటి ముందు చెప్పులు విడిచి కాళ్లు కడుక్కొని లోపలికి వెడతారు. దారి నిండా చెత్తా చెదారం ఉంటుంది. యేసు ప్రభు శిలువ మీదికి వెడుతున్నాడు. శిలువ రక్త ప్రక్షాళన అనగా అది స్నానం, అది నూతన జన్మ. ఈ లోకంలో నడుస్తూ ఉండగా పాదాలకు మురికి అంటుకుంటుంది. మనం ఆ విధంగా అవిధేయులమైనప్పుడు పాపం మన జీవితాలలో ప్రవేశిస్తుంది. ఈ లోకం ఒక మురికిపేట. ఎంత జాగ్రత్తగా ఉన్నా పాదాలు మలినమవుతాయి. మురికి పాదాలతో యేసు దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేయడం కుదరదు. పాపాలు ఒప్పుకోవాలి. దేవునితో ఈ విషయంలో ఏకీభవించాలి. పాద ప్రక్షాళనకు నీ పాదాలను యేసు చేతుల్లో పెట్టాలి. 12వ వచనం, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొన్న తరువాత ఆయన మరల కూర్చుండి అన్నాడు, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇలా పిలవడము న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసిందే. నేను మీకు చేసిన ప్రకారము మీరు చెయ్యాలని మీకు మాదిరిగా ఈలాగు చేశాను. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు నన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుతారు. మిమ్ములనందరినీ గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకొన్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేసేవాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తాడు అనే లేఖనము నెరవేరటానికి ఇలా జరుగుతుంది. జరిగినప్పుడు నేనే ఆయనను అని అది జరగక మునుపు మీతో చెప్తున్నాను. నేను ఎవణ్ణి పంపుతానో అతన్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడవుతాడు. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకునేవాడవుతాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యూదా స్నానము చేసినవాడు కాడు, అతడు పవిత్రుడు కాడు. క్రైస్తవ నేస్తం, నీ పాదాలు మురికిగా ఉన్నాయా? వాసన కొడుతున్నాయా? క్రీస్తుతో సహవాసం కావాలంటే పాదశుద్ధి కావాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సాత్వికమైన మనస్సుతో నీ తోటి విశ్వాసిని మంచి దారికి తేవాలి. అదే పాద ప్రక్షాళన. నీవు నీ సోదరుని పాదాలు కడగకముందు యేసు నీ పాదాలు కడిగి ఉండాలి. కీర్తనలు 139, 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడు. నిత్య మార్గమున నన్ను నడిపించు. 12 ఒకడు నూతన జన్మ పొందినవాడు కాడు. కీర్తన 41, 9 వచనాన్ని ప్రభువు ఉటంకించాడు. ఆయనతో భోంచేసిన వాడే ఆయనకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు. అతడే యూదా. యూదా యేసు చేత పాదాలు కడిగించుకున్నాడు గాని వాక్యాన్ని వదిలిపెట్టాడు. క్రీస్తు రక్తం హృదయశుద్ధి, ఆత్మశుద్ధి. పాదశుద్ధి నైతిక ప్రక్షాళనం. యేసు రక్తం, యేసు వాక్యం. హృదయశుద్ధి, పాదశుద్ధి. ఒకవేళ ఒక దొంగ వాక్యం ప్రకటిస్తాడనుకోండి, వాక్యం ద్వారా కొందరు రక్షించబడవచ్చు. వాక్యం ప్రకటించినవాడు దొంగగా నశించవచ్చు. ఇస్కరియోతు యూదా సంగతి కూడా అంతే. ఈ ధ్యాన వచనాలు మీ వ్యక్తిగత జీవితాలను వెలిగించి మీలో శుభప్రద నిరీక్షణ కలిగించునుగాక.